హలో అండి అందరికీ. ఈరోజు టాపిక్ వచ్చేసి మీ ఫోన్లో అన్నెసెసరీ యాప్స్ ఉండడం ఒక ప్రాబ్లం అయితే వాటికి మీరు ఇచ్చిన పర్మిషన్స్ ఇంకా పెద్ద ప్రాబ్లం. చాలామంది ఏ యాప్ ఇన్స్టాల్ చేసినా వెంటనే అలో అని కొడుతుంటారు. కెమెరా యాక్సెస్, కాంటాక్ట్ యాక్సెస్, మైక్రోఫోన్ యాక్సెస్, ఫైల్ యాక్సెస్ ఏది అడిగినా ఓకే చేస్తారు కదండి. కానీ చాలాసార్లు మనం యూజ్ కూడా చేయని యాప్స్ బ్యాక్గ్రౌండ్లో మన డేటా యాక్సెస్ చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఓల్డ్ యాప్స్, ఎడిటింగ్ యాప్స్, ర్యాండమ్ టూల్స్ లాంటివి డేంజరస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఈ వీడియోలో వెంటనే రిమూవ్ చేయాల్సిన కొన్ని ఇంపార్టెంట్ సెట్టింగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. నెంబర్ 1, గూగుల్ కనెక్టెడ్ యాప్స్. మీ ఫోన్లో యూజ్ చేసే యాప్స్లో యావరేజ్గా ఒక 80% యాప్స్కి మొబైల్ నెంబర్కి బదులు గూగుల్ అకౌంట్తో లాగిన్ అవుతూ ఉంటాం. కానీ తర్వాత ఆ యాప్ అన్ఇన్స్టాల్ చేసిన గూగుల్ అకౌంట్ యాక్సెస్ మాత్రం అలానే ఉంటుంది. వర్స్ట్ పార్ట్ ఏంటంటే కొన్ని యాప్స్ ఇయర్స్ పాటు మీ జీమెయిల్, కాంటాక్ట్స్, గూగుల్ డ్రైవ్ యాక్సెస్ తీసుకుని ఉంటాయి. దీన్ని చెక్ చేయడానికి సెట్టింగ్స్లో గూగుల్ ఓపెన్ చేసి ప్రొఫైల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ సెలెక్ట్ చేసి సెక్యూరిటీ అండ్ సైన్ ఇన్లోకి వెళ్ళండి. ఇప్పుడు కిందకి స్క్రోల్ చేస్తే యువర్ లింక్డ్ యాప్స్ అనే సెక్షన్ కనిపిస్తుంది. సీ ఆల్ లింక్డ్ యాప్స్ మీద ట్యాప్ చేస్తే మీ గూగుల్ అకౌంట్కి యాక్సెస్ ఉన్న యాప్స్ మొత్తం కనిపిస్తాయి. ఇది చూసాక ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు. ఎందుకంటే కొన్ని ఇయర్స్ క్రితం యూజ్ చేసిన యాప్స్ కూడా ఇంకా లింక్ అయి ఉంటాయి. కొన్ని గేమ్స్, ఎడిటింగ్ యాప్స్, వెబ్సైట్స్ అన్నెసరీగా అకౌంట్ యాక్సెస్ తీసుకుని ఉంటాయి. ఇప్పుడు మీరు యూజ్ చేయని యాప్స్ సెలెక్ట్ చేసి డిలీట్ ఆల్ మీద ట్యాప్ చేయండి. మీకు తెలియని అన్నోన్ యాప్స్ ఉంటే ఇలానే వాటికి కూడా యాక్సెస్ వెంటనే రిమూవ్ చేయండి. చాలామందికి ఈ విషయం తెలియదు. మీ ఫోన్లో ఒక యాప్ అన్ఇన్స్టాల్ చేసినంత మాత్రాన గూగుల్ యాక్సెస్ ఆటోమేటిక్గా రిమూవ్ కాదు, మీరే మాన్యువల్గా రిమూవ్ చేయాల్సి ఉంటుంది. నెంబర్ 2, పర్మిషన్ మేనేజర్. చాలామంది అన్ని యాప్స్కి అవసరం లేకపోయినా కాంటాక్ట్స్, మైక్రోఫోన్, కెమెరా, లొకేషన్ ఇలా అన్ని పర్మిషన్స్ ఇచ్చేస్తూ ఉంటారు. యాక్చువల్గా చాలా యాప్స్కి ఆ పర్మిషన్స్ అవసరమే ఉండదు. ఈ పర్మిషన్ రిమూవ్ చేయడానికి సెట్టింగ్స్ ఓపెన్ చేసి సెర్చ్లో పర్మిషన్ మేనేజర్ అని సెర్చ్ చేయండి. ఇప్పుడు కెమెరా, మైక్రోఫోన్, కాంటాక్ట్స్, లొకేషన్, ఫైల్స్ ఇలా కేటగిరీస్ కనిపిస్తాయి. ఒక్కొక్కటి ఓపెన్ చేసి ఏ యాప్కి పర్మిషన్ ఇచ్చారో చెక్ చేయండి. మీకు డౌట్ ఉన్న యాప్స్ లేదా అన్నెసరీ యాప్స్కి పర్మిషన్స్ ఆన్లో ఉంటే వెంటనే డోంట్ అలోకి చేంజ్ చేయండి. ముఖ్యంగా కెమెరా, మైక్రోఫోన్, కాంటాక్ట్ పర్మిషన్స్ చాలా కేర్ఫుల్గా చెక్ చేయాలి. ఎందుకంటే కొన్ని యాప్స్ బ్యాక్గ్రౌండ్లో కూడా యాక్సెస్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇంకో ఇంపార్టెంట్ విషయం, ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేసినప్పుడు అన్ని పర్మిషన్స్ అలౌ చేయకండి. ఇప్పుడు ఆండ్రాయిడ్లో అలౌ ఓన్లీ వైల్ యూజింగ్ ద యాప్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. దానివల్ల యాప్ ఓపెన్ చేసినప్పుడు మాత్రమే పర్మిషన్ వర్క్ అవుతుంది. వీలైనంత వరకు ఈ ఆప్షన్ ఉన్నప్పుడు దాన్నే సెలెక్ట్ చేయండి. ప్రైవసీ అండ్ సెక్యూరిటీ కోసం ఈ 2 సెట్టింగ్స్ మీరు కూడా ఒకసారి చెక్ చేయండి. మెయిన్గా ఓల్డ్ యాప్స్కి ఇచ్చిన పర్మిషన్స్ అయితే వెంటనే రిమూవ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన వన్షూ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.